ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. ఆత్మతో ఆలోచించండి. బీజేపీ సపోర్ట్ ఉన్న ఏఐఏడీఎంకే తమిళనాడులో ఓడిపోవాలని తెలుగుదేశం వాళ్ళు అనుకోలేదా? జనసేన వాళ్ళు అనుకోలేదా? కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారంటే ఒక ఎత్తు. కమ్యూనిస్టులు అనుకున్నారంటే ఒక ఎత్తు. కూటమిలో ఉన్నోళ్ళు అనుకోలేదా? జనసేన వాళ్ళు ఎక్కువ మంది అనుకోకపోయి ఉండొచ్చు. బట్ తెలుగుదేశం వాళ్ళు అయితే ఎక్కువ మంది అనుకున్నారు. ఎందుకంటే బీజేపీ ఎక్కడ పుంజుకుంటుందో అన్నటువంటి. అంతా బానే ఉంది. స్టాలిన్ వాస్తవంగా ఎవరి మిత్రుడు? జగన్‌కి మిత్రుడు. తన ఎన్నికల సందర్భంలో తను సీఎం అయినప్పుడు స్టాలిన్ అప్పటికి ప్రతిపక్ష నాయకుడు. తీసుకొచ్చి మరి పెద్దపీట వేశాడు. అదే సందర్భంలో విజయ్ బాగా క్లోజ్ అయ్యాడు. మొన్న పెళ్లిలో కూర్చోవడం ఇదంతా కూడా. ఇదంతా నడిచింది. అక్కడ జగన్ వల్ల గెలిచాడు. ఇలాంటివి అంటే వెర్రితనం. ఇప్పుడు రోజా అక్కడ ఈ ఇష్యూ ఎన్నికల్లో విజయం సాధించాక జనసేన వాళ్ళకి పెద్ద సమస్య అయి కూర్చుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఎందుకంటే ఇక్కడ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకళ్ళేమో కాంగ్రెస్లో విలీనం చేశారు, ఒకళ్ళేమో తెలుగుదేశంతో కలిసి ట్రావెల్ అవుతున్నారు. అక్కడ విజయ్ పార్టీ పెట్టగానే ఫస్ట్ ట్రిప్పే గెలిచేశాడు. ఇది ఏది వైసీపీ వాళ్ళు అవహేళన చేస్తున్నారు. కావాలంటే వైసీపీని వెటకారం చేయొచ్చు, నిలదీయచ్చు. అది పోయి రోజాని పట్టుకుని వ్యక్తిత్వ దాడి చేస్తున్నారు. ఇద్దరూ కలిసి వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఏంటి? స్టాలిన్కి ప్రచారం చేసింది రోజా అని. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని ఎప్పుడో స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా వీడియోని చూపెట్టి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఆమె అసలు ఎన్నికల ప్రచారంలో పాల్గొలేదు, డిఎంకే తరపున ప్రచారమే చేయలేదు. ఆవిడ విదేశాల్లో ఉంది కరెక్ట్గా ఈ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ప్రచారం సందర్భంలో. ఆమె మీద ఒక ఆడదాని మీద ఎందుకు అంత కడుపుమంట? ఒక ఆడదాన్ని ఎందుకు అంత అవహేళన చేయాలి? అదే అవహేళన మనకు సంబంధించిన వాళ్ళ మీద చేస్తే అంగీకరిస్తున్నామా? ఐరన్ లెగ్గు, లేకపోతే ఆ లెగ్గు ఈ లెగ్గు అన్నటువంటిది. ఆవిడ కష్టపడి పైకి వచ్చింది. ఎవరి సాయంతోనూ రాలేదు, ఎవరి మీదన దీంతోనూ రాలేదు. తన నోట్లో మాట ఉంది, అదే సందర్భంలో నిలబడే తత్వం ఉంది, కసిగా పనిచేసేటటువంటి మనిషి. సాధ్యమైంది. 2 సార్లు ఓడినా 2 సార్లు గెలిచింది. మంత్రి కూడా ఈ నిరూపించుకుంది. ఇప్పటికి కూడా తనకంటూ తన ఇమేజ్ని చేసుకుంది. ఆ అమ్మాయి మీద ద్వేషం ఎందుకు అవసరమో ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.